హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా బెడ్షీట్స్, అలాగే పిల్లో కవర్స్ అండ్ బ్లాంకెట్స్ వీటన్నిటిని కూడా బ్రాండెడ్వి చూపించాలనుకుంటున్నానండి. అలాగే 100% బ్రాండెడ్ అండ్ 100% వాషబుల్. 100% మీరు తీసుకోవచ్చండి. ఇన్ని 100% ఉన్నాయంటే కనుక అవి డెఫినెట్గా మంచివే అని మీకు అర్థమవుతుందనేసి నేను అంతగానం నొక్కి చెప్పాను అనమాట. ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వాళ్ళ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది. కంప్లీట్గా ఇదంతా కూడా వాళ్ళ హ్యాండ్ స్టాక్ అనమాట. సో బ్లాంకెట్స్ కూడా మంచి మైక్రో ఫైబర్ ఉండటం వల్ల బాగా వెచ్చగా ఉంటాయి కప్పుకుంటే ఈ సీజన్లో మనకి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను వీడియోలో ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో లిటిల్ బిట్ హాట్ వాటర్తో కూడా మీరు వాష్ చేసుకుంటే కూడా ఏమైనా జర్మ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా బ్యాక్టీరియా మనకి వెళ్ళిపోతాయి. సో హై క్వాలిటీ బ్రాండెడ్, అలాగే మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా మనకి షిప్పింగ్ ఫెసిలిటీతో వస్తున్నాయన్నమాట. ఓవరాల్గా వీడియో మీకు చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. రండి చూసేద్దాం. నమస్తే అండి. ఈరోజు మనం నెక్సెన్ నుంచి ఇంపోర్టెడ్ మరియు ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెడ్డింగ్ సెట్ని పరిచయం చేయబోతున్నాం. కంట్రీస్లో ఈ బెడ్డింగ్ సెట్ని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ బెడ్డింగ్ సెట్కి ఆదరణ అనేది పెరుగుతోంది. బెడ్డింగ్ సెట్కి బెడ్షీట్కి తేడా ఏమిటంటే, బెడ్డింగ్ సెట్ నందు 2 పిల్లో కవర్స్, ఒక బెడ్షీట్ మరియు ఒక కంఫర్టర్ ఉంటాయి. ఈ కంఫర్టర్నే హిందీలో దోహార్ అని కూడా అంటారు. ఈ బెడ్డింగ్ సెట్ చాలా హై క్వాలిటీ తోటి సాఫ్ట్గా, స్మూత్గా మనకెంతో కంఫర్టబుల్గా ఉంటాయి. మేము ఈ బెడ్డింగ్ సెట్స్ని అబ్రాడ్లోని ఫ్యాక్టరీ అవుట్లెట్లో పర్చేజ్ చేసి మీకు సరసమైనటువంటి ధరలకి అందజేస్తున్నాము. ఇండియాలో ఇప్పుడిప్పుడే బెడ్డింగ్ సెట్కి ఆదరణ పెరగడం వలన మేము మీ ముందుకి ఈ బెడ్డింగ్ సెట్స్ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు మేము మీకు బ్రాండ్స్ని పరిచయం చేయబోతున్నాం. మీరు చూస్తున్నటువంటి బ్రాండ్ గుస్సీ. గుస్సీలో ఇది వేరే పీస్. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అర్మానీ ఎంపోరియో బ్రాండ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది బర్బరీ బ్రాండ్. బర్బరీలో 2వ కలర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది వెర్సెస్ బ్రాండ్. ఇది వెర్సెస్లో వేరొక కలర్ పీస్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఛానల్ బ్రాండ్. ఈ ఛానల్లో ఇది మరొక వెరైటీ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది విఎల్ బ్రాండ్. ఈ విఎల్ బ్రాండ్లో మరొక పీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్మనీ ఎంపోరియో బెడ్డింగ్ సెట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బెడ్డింగ్ సెట్లో 2 పిల్లో కవర్స్, ఒక బెడ్షీట్, ఒక కంఫర్టర్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లో కవర్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి. 2 పిల్లో కవర్స్ 50 × 80 సెంటీమీటర్స్ అండి. కింగ్ సైజు బెడ్షీట్స్కి ఇచ్చే సైజే ఉంటుంది, పెద్ద సైజే, బిగ్ సైజు. దీని స్టిచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓపెనింగ్ సైడ్ ఇది, బ్యాక్ సైడ్. ఓవరాల్గా వ్యూ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మనం బెడ్షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూద్దాం.
ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా 3 సైడ్స్ మనకి ఫ్రిల్స్ వస్తాయండి. బ్యాక్ సైడ్ హెడ్ వైపు అనేది ఫ్రిల్స్ రావు. ఈ విధంగా కర్వ్లో వస్తుంది. అది మన లెగ్ వైపు వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ ఉంటుంది. ఈ విధంగా కనిపిస్తుంది. క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మంచి స్మూత్గా. ఓవరాల్గా వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుందండి. దీని సైజ్ వచ్చి 250 x 250 సెంటీమీటర్స్. 30 degrees టెంపరేచర్లో దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు. కలర్స్ అనేది ఫేడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఈ విధంగా 3 సైడ్స్లో మనకి కరువు, లెగ్స్ వైపు వచ్చే కరువు ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కంఫర్టర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది. దీని సైజు వచ్చి మనకి 200 x 230 ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. బౌత్ సైడ్స్ కూడా ఒకలాగే ఉంటుందండి. సేమ్ మెటీరియల్తో ఫినిషింగ్ ఉంటుంది. ఈ బ్లాంకెట్కి 1 సైడ్ అనేది జిప్ ఇస్తారండి. జిప్ సిస్టమ్ కలిగి ఉంటుంది. దీంట్లో మన ఓల్డ్ బ్లాంకెట్స్ కానీ న్యూ వన్ అయినా సరే మనకి చలి తీవ్రత ఎక్కువగా అనిపించినప్పుడు అది మనం ఫిల్ చేసుకుంటే మనకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇలానే సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. బౌత్ సైడ్స్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. మనకి సేమ్ మెటీరియల్ ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి బర్బరీ ప్రోడక్ట్ అండి. అది కూడా సేమ్ 2 పిల్లో కవర్స్, ఒక బెడ్షీట్, ఒక కంఫర్టర్ అంటే రజాయ్ అని కూడా అంటారండి. ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ సైజెస్లో కూడా సేమ్ ఉంటుందండి. పిల్లో కవర్స్ అనేది 2 పిల్లో కవర్స్ 50 x 80 సెంటీమీటర్స్. బౌత్ సైడ్స్ సేమ్ డిజైన్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడు. ఓపెనింగ్ కూడా సేమ్ మనం నార్మల్ యాజ్ యూజువల్ పిల్లో కవర్స్ ఏ విధంగా వాడతామో ఆ విధంగానే ఇస్తారు. ఇప్పుడు మనం బెడ్షీట్ ఓపెనింగ్ అనేది చేద్దామండి. చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓవరాల్గా వ్యూ ఇలా ఉంటుందండి. రెడ్ కలరు. దీని సైజు కూడా 250 x 250 సెంటీమీటర్స్ ఉంటుంది. 3 సైడ్స్ అనేది మనకి ఫ్రిల్స్ వస్తాయి. యాక్చువల్గా అయితే అన్ని బెడ్షీట్స్కి ఫ్రిల్స్ రావండి, కొన్ని బ్రాండ్స్కి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ కంఫర్టర్ అనేది చూద్దామండి. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా. దీని సైజ్ వచ్చి మనకి 200 x 230 ఉంటుంది సెంటీమీటర్స్ అనేది. సేమ్ ఇది కూడా 2 సైడ్స్ సేమ్ మెటీరియల్తో రెడీ చేసి ఉంటుందండి. ఈ విధంగా దీనికి కూడా జిప్ సిస్టమ్ ఉంటుంది. 1 సైడ్ అనేది జిప్ ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ జెన్ నుంచి ఎక్స్పర్ట్ క్వాలిటీ బెడ్డింగ్ సెట్ని పరిచయం చేయబోతున్నాం. ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. మీకు ఈ విధంగా ప్యాక్ అయ్యి వస్తుందండి. ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందని. దీంట్లో 2 పిల్లో కవర్స్, ఒక బెడ్షీట్ అనేది ఒక ప్యాకింగ్లో వస్తుందండి. కంఫర్టర్ అనేది విడిగా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది రేయాన్ మిక్సింగ్లో ఉంటుందండి ఈ క్లాత్ అనేది. ఈ పిల్లో కవర్స్ అనేది ఇప్పుడు చూద్దామండి. 2 పిల్లో కవర్స్. ఇది కూడా సేమ్ సైజెస్ అండి. ఈ పిల్లో కవర్ సైజ్ వచ్చి కూడా 50 x 80 సెంటీమీటర్స్తో ఉంటుంది. సేమ్ బౌత్ సైడ్స్ సేమ్ డిజైన్ ఉంటుంది. ఓపెనింగ్ కూడా సేమ్ అలానే మన యాజ్ యూజువల్ వాడే పిల్లో కవర్స్ లానే ఉంటుంది. దీని స్టిచ్ కూడా ఫైన్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. క్లాత్ రేయాన్ మిక్సింగ్లో వచ్చింది. మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బెడ్షీట్ అనేది చూద్దామండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓవరాల్గా ఎలా ఉంది అని మొత్తం ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీని సైజు కూడా వచ్చి మనకి 250 x 250 ఉంటుందండి. ఇది కూడా మనకి కింగ్ సైజ్ బెడ్షీట్ అని చెప్పచ్చు. నార్మల్ బెడ్షీట్కి బెడ్డింగ్ సెట్కి వేరియేషన్ ఏంటంటే బ్లాంకెట్ అనేది బెడ్డింగ్ సెట్లో వస్తుంది, నార్మల్ బెడ్షీట్కి అనేది రాదు. ఇదే వేరియేషను. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అనేది మనం బ్లాంకెట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
ఇది కంఫర్టర్ అండి. లోపల ఏ విధంగా ఉంటుందని చూద్దామండి. దీని లోపల మైక్రో ఫైబర్ అనేది ఫిల్ చేసి ఉంటుంది. అందుమూలంగా మనకి చాలా స్మూత్ ఫీల్ అవుతాం. దీనికి ఫ్రంట్ సైడ్ ఒక డిజైను, బ్యాక్ సైడ్ ఒక డిజైను ఉంటుందండి. ఇది మైక్రో ఫైబర్ ఉండడం మూలన మన స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. ఓవరాల్గా వ్యూ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. దీని సైజ్ వచ్చి 200x230 సైజ్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అనేది వేరే, బౌత్ సైడ్ వేరే డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది. దీనికి మైక్రో ఫైబర్ ఫిల్ చేసి ఉండడం మూలన చాలా సాఫ్ట్గా ఉంటుందండి. లోపల అనేది మనకి వాషింగ్ కూడా ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దాని బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. మనకి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా బ్యాక్ సైడ్ అనేది. ఒకసారి చూడొచ్చు. సేమ్ మెటీరియల్లోనే మనం నెక్స్ట్ వన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది అనదర్ మోడల్ అండి. ఇందులో చాలా వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలి అంటే నేను పిక్స్ పంపిస్తాను. ఇందులో కూడా 2 పిల్లో కవర్స్, ఒక బెడ్షీట్, ఒక కంఫర్టర్ కలిగి ఉంటుంది. ఇది కూడా సేమ్ మెటీరియల్ లోపల ఫిల్ అయ్యి ఉంటుందండి. రెండు వైపులా కూడా వేరు డిజైన్స్ ఉంటాయి. 2 పిల్లో కవర్స్ అనేది సేమ్ యాజ్ యూజువల్ మనం ఇంట్లో వాడే పిల్లో కవర్స్ లానే కింగ్ సైజ్ పిల్లో కవర్స్ అని చెప్పొచ్చు. ఆ విధంగానే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి. దీని ఓపెనింగ్ అనేది కూడా మన యాజ్ యూజువల్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. దీని సైజ్ వచ్చి కూడా మనకి 50x80 సెంటీమీటర్స్తో ఉంటుంది. ఇప్పుడు మన బెడ్షీట్ అనేది ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. మీకు ఏం కావాలి అన్నా కూడా అవైలబుల్ మా దగ్గర దొరుకుతాయి. మా దగ్గర అనేది హ్యాండ్ స్టాక్ ఉంటుంది. ఇప్పుడు బ్లాంకెట్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. 2 సైడ్స్, బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వస్తుంది. మనకి ఎలా కావాలన్నా మనం యూస్ చేసుకోవచ్చు. స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఈ సీజన్లో ఇంకా మంచిగానే అనిపిస్తుంది. ఓవరాల్గా వ్యూ ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. స్టిచ్ అనేది మనకి ఇలా కలిగి డిజైన్ లాగే స్టిచ్ చేసి ఉంటుందండి. మనకి ఇంకా అటు ఇటు ఫైబర్ అనేది కదలకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. డిజైన్ వచ్చి మనకి ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి మనం మల్టీపర్పస్ స్టాండ్ చూడబోతున్నామండి. ఇది కూడా హ్యాండ్ స్టాకేనండి. నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తున్నా. మల్టీపర్పస్ స్టాండ్ అండి. అన్బాక్సింగ్ ఒకసారి చూద్దాం. ఇది వైట్ కలర్ మల్టీపర్పస్ స్టాండ్ అండి. దీంట్లో 2 కలర్స్ ఉంటాయండి. మ్యాట్లో బ్లాక్ ఉంటుంది, వైట్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కూడా మీకు నేను చూపిస్తాను. వైట్ అనేది అన్బాక్సింగ్ చూద్దాం. 3 ర్యాక్స్ వస్తాయండి దీనికి. ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని కూడా మీకు నేను చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. పైన ఈ విధంగా ర్యాక్స్ వస్తాయండి. అవి ఎలా ఉంటాయి అంటే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ స్టాండ్స్ మొత్తం అన్ని సెట్ ఇలా బాక్స్తో పంపిస్తామండి ఆర్డర్ చేసిన వాళ్ళకి. ఈ స్టాండ్కి ఈ విధంగా బాల్స్ ఇస్తారండి. ఈ బాల్స్ అక్కడ దానికి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది కంప్లీట్గా స్టాండ్కి పెట్టింది నేను చూపిస్తాను. అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, దీన్ని రివర్స్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. రివర్స్లో పెడితే మనకి ఆ లుక్ రాదు, ప్లస్ ఆ స్టాండ్కి మనం పెట్టే ఐటమ్స్ సరిగా నిలబడవు. ఈ విధంగా రావాల్సి ఉంటుంది. కాకపోతే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా ఉంటుందండి. మనం స్టాండ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత
ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు ఫస్ట్లో రివర్స్లో పెట్టారనమాట. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యింది. మళ్ళీ చెప్తే ఇలా రైట్ పెట్టుకున్నారు. ఈ విధంగా ఉంటుంది. ఇందులోనే ఇదిగోండి మీకు చూపించిన బాల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. త్రీ ర్యాక్స్ ఉంటాయండి కింద. ఇట్లా 3 స్టెప్స్. ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది. ఇందులోనే బ్లాక్ అండి, ఇది మ్యాట్లో బ్లాక్ ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్, ఇది ప్యూర్ బ్లాక్. దీనికి కూడా సేమ్ అంతా ఒకటే అండి మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కూడా మా హ్యాండ్ స్టాకేనండి కంపెనీ, నెక్స్ట్ జెన్ కంపెనీ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. 3 ర్యాక్స్ ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. కంప్లీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి, ఎక్స్పర్ట్ క్వాలిటీ. మీకు ఇది నచ్చిందనే ఆశిస్తున్నాను. మా స్టాక్ ఒకసారి పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది హ్యాండ్ స్టాక్ అన్నమాట. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయండి. బట్ ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్లో ఇవి 3000 రూపీస్కి వస్తున్నాయి. సో ఆఫర్ని బట్టి మనకి ప్రైజెస్ కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి. ఇంకా పర్టికులర్గా మీకు ఎగ్జాక్ట్ ఏది దేనికి ఎంత ఉంది అనేది కూడా మ్యామ్ మీకు గ్రూప్లో అన్నీ కూడా సెండ్ చేస్తారు. ఒకవేళ మీరు దీని త్రూ బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్గా మీకు మార్జిన్ అనేది గిడుతుందండి. ఒకసారి మ్యామ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.